నోరూరించే నెత్తళ్ళు బీరకాయ కూర అండి. ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే కర్రీ. చూడండి ఎంత టేస్టీగా ఉందో. నెత్తళ్ళ కర్రీ చాలామందికి నచ్చుతుంది కదా. డ్రై ఫ్రై నెత్తళ్ళు లేకపోతే ఎండు రొయ్యలు ఇలాంటివి చేసుకుంటారు కదా. అవి బీరకాయలు వంకాయలు వీటిల్లో మిక్స్ చేసుకొని చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, అదిరిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఇవాళ నెత్తళ్ళని బీరకాయలో ఎలా వేస్ట్ చేయాలో నా స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నాను. కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి. అందుకని మీ అందరితో షేర్ చేస్తున్నాను. నెత్తళ్ళ బీరకాయ కర్రీ సింపుల్ అండ్ ఈజీగా ఈ విధంగా టేస్టీగా ఎలా చేయాలో చూస్తామా రండి, ప్రాసెస్లోకి వెళ్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ వెల్కమ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండారని దేవుడికి కోరుకుంటున్నాను. నెత్తళ్ళు బీరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. నెత్తళ్ళు బీరకాయ కర్రీ కోసం ఇదిగోండి, నేనైతే నెత్తళ్ళు తీసుకొని శుభ్రంగా కొంచెం 5 మినిట్స్ నానబెట్టి నీళ్ళల్లో ఒక 3-4 టైమ్స్ నీట్గా కడిగేసుకున్నాను. నెక్స్ట్ దీనికోసం అని చెప్పేసి 2 బీరకాయలు తీసుకున్నానండి. చక్కగా కడిగేసి తొక్క అంతా తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాం. మరీ చిన్న పీసెస్గా అయితే కట్ చేయలేదండి. మరీ చిన్న పీసెస్గా కట్ చేస్తే కర్రీ అన్నది అయ్యేటప్పటికి, కూర అయినప్పటికీ బీరకాయలు ముద్దయిపోతాయి కదా, మెత్తగా అయిపోయి చిన్న చిన్నగా కనిపించమని ఈ విధంగా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేశాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటా అండ్ కరివేపాకు తీసుకున్నాను. నెత్తలు అయితే మాత్రం ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కున్నానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెత్తలు నేనైతే ఫ్రై చేస్తానండి. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని కర్రీలోనికి మిక్స్ చేస్తాను. చాలామంది పచ్చిగా కూడా వేసేస్తారు కూరలో. నేను ఆ విధంగా కాకుండా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాను. పచ్చిమిర్చి ఎదుగుండి పొడవుగా కట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి అన్నది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత చెప్పాను కదండి, నేనైతే నెత్తళ్ళని అయితే ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసిన తర్వాత కర్రీలోనికి మిక్స్ చేస్తాను. ఇదిగోండి, నెత్తళ్ళని అయితే ఆయిల్ వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తాను. కావాలంటే ఈ నెత్తళ్ళు ఫ్రై చేసిన వాటిని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇట్లా తిన్నా కూడా రసం వేస్తే చాలా బాగుంటుంది. అంటే కర్రీ ఏమి చేయకుండా సింపుల్గా తొందరగా ఏదైనా చేసేయాలి అనేసి అనుకుంటే దీనిలోనే ఇలాగ కొంచెం ఉప్పు కారం వేసేసుకొని ఇట్లా తినేసినా కూడా రసం రెండు చూసారా ఎంత బాగున్నాయో. ఈ విధంగా తిన్నా కూడా మీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అంటే తొందరగా అయిపోయే క్విక్గా ఏదైనా తినాలి అనుకుంటే అనమాట, ఆ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, బాగా ఫ్రై చేసేసుకున్నాను. మంచిగా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసాను. వీటిని చక్కగా తీసి పక్కన పెట్టేసుకుందాం. సైడ్ని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, నేను ఈ ఆయిల్లోనే కంటిన్యూ ఈ కళాయిలోనే చేస్తున్నానండి. దీనిలోనికైతే కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మీకు తగినంత, మీ టేస్ట్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు కూడా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసేయండి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పోపు ఐటమ్స్, ఆవాలు జీలకర్ర అన్నీ కొంచెంగా యాడ్ చేసేసుకోండి. పోపు ఐటమ్స్ కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెద్దగా కట్ చేసుకున్నానండి నేను ఆనియన్స్ అయితే. మీ ఇష్టం, మీరు పెద్దగా చేసుకోండి, చిన్నగా చేసుకోండి, మీ చాయిస్. ఆనియన్స్ వేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనికి అయితే నెక్స్ట్ మనం వేసుకుందాం ఈ నెత్తళ్ళు, ఎండురొయ్యలు ఇలాంటివి, గోంగూర అటువంటి ఐటమ్స్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చాలామంది చేస్తూ ఉంటారు. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మాత్రం డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో ఇలాంటి కర్రీస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తినడానికి. నెక్స్ట్ ఇదిగోండి, పచ్చి కరివేపాకు అయితే యాడ్ చేశాను. హెల్త్కి కరివేపాకు చాలా మంచిది. కరివేపాకు మాత్రం అందరూ యూజ్ చేయండి డెఫినెట్గా. అన్ని ఐటమ్స్లో కొంచెం కరివేపాకు వేస్తూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది కదా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటో నేనైతే ఒకటే తీసుకున్నానండి. టమాటో ఒకటి వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేద్దాం. నేనైతే టమాటో ఓన్లీ 1 తీసుకున్నా. మీ చాయిస్, మీకు ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేసి లైక్ ప్లేస్ చేయండి. ఇదంతా బాగా ఫ్రై చేద్దాం.
ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయండి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. అందుకని చెప్పి నేను వెంటనే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, ఇదంతా మిక్స్ చేసేసి ఫ్రై చేసేసుకున్నాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నాను కదా బీరకాయ. నేను చెప్పాను కదండి, బీరకాయ నేను మరీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయలేదు. చిన్న చిన్న ముక్కలుగా మరీ చిన్నవి అయిపోయాయంటే కర్రీ అయినప్పటికీ బీరకాయ అనేది అంతా పేస్ట్ అయిపోతుంది. అందుకు నేను మరీ చిన్న పీసెస్ అయితే మాత్రం కట్ చేయలేదు. ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేస్తే కర్రీ అయినప్పటికీ పీసెస్ అనేవి చూడటానికి కొంచెం కనిపిస్తాయి, లేకపోతే మిక్స్ అయిపోతుంది కర్రీ అనేది. బాగా కలిపేసుకున్నాం కదా. టేస్ట్కి తగినంత కొంచెం కారం, మీకు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఇది క్యాప్ చేసుకుందాం. కొద్దిసేపు కుక్ చేసుకోవాలి కదా, మూత పెట్టి కొద్దిసేపు నేనైతే కుక్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి కలుపుకుందామండి. కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనికి మనం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా మనం నత్తళ్ళు. ఆ నత్తళ్ళని తీసుకొచ్చి ఇందులోనికి అయితే నేను యాడ్ చేస్తున్నాను. నత్తళ్ళు వేసుకున్న తర్వాత కూర ఎక్కువసేపు అయ్యే అవసరం ఉండదండి. అందుకే బీరకాయ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 80% 90% కర్రీ అయిపోయింది అన్న తర్వాతనే నత్తలని అయితే యాడ్ చేసుకోండి. ఒక 80% కర్రీ అయిపోయిన తర్వాత నత్తలని బీరకాయలని యాడ్ చేయండి. బీరకాయ అయితే ఇంచుమించుగా కుక్ అయిపోయింది. అందుకని చెప్పి నేను నత్తలు తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా అనమాట. ఆల్మోస్ట్ ఒక 20% అట్లా ఉందన్నప్పుడే నత్తలు వేయాలి. ఇంకొంచెం సేపు కుక్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ సూపర్గా ఉంది కర్రీ. అందుకే షేర్ చేశాను. చూసారా, కర్రీ సూపర్గా కుదిరిందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎండురొయ్యలతోనైనా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఆయిల్లో ఫ్రై చేసామంటే నీసు వాసన కూడా ఉండదు. నచ్చల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.